నందమూరి నటసింహం బాలకృష్ణ, అలాగే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో అఖండ 2 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అఖండ 1కు సీక్వెల్ గా వస్తున్న మూవీ ఇది. అందువల్ల ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కాగా రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమం చేసుకొని షూటింగ్ ని శరవేగంగా జరుపుకుంటుంది. కాగా అఖండ 2 మూవీని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ మూవీపై రోజు రోజుకి అంచనాలు బాగా పెరుగుతున్నాయి. కాగా లేటెస్ట్ గా ఏకాదశి రోజున ఈ మూవీ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అఖండ 2 మూవీలో ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి గారు కనిపించనున్నారంట. అంటే విలన్ గా కనిపిస్తున్నారు. బాలయ్య బాబుకి విలన్ గా నటించడం అంటే మామూలుగా ఉండదు. కాగా ఆది పినిశెట్టి గారు ఇంతక ముందు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సరైనోడు మూవీలో అల్లు అర్జున్ కి మెయిన్ విలన్ గా ఆది పినిశెట్టి యాక్ట్ చేసి ప్రేక్షకుల్ని బాగా మెప్పించాడు. ఇప్పుడు మళ్ళీ బోయపాటి బాలయ్య మూవీ అయిన అఖండ 2 మూవీలో విలన్ గా కనబడబోతున్నాడు. రీసెంట్ గా ఆది పినిశెట్టి గారు అఖండ 2 మూవీ షూట్ లో కూడా పాల్గొన్నారంట. బాలయ్య మూవీస్ లో విలన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. హీరోకి పోటీగా విలన్ క్యారెక్టర్స్ కూడా డిజైన్ చేస్తాడు బోయపాటి శ్రీను. చూద్దాం బాలయ్యతో ఆది పినిశెట్టి విలనిజం ఎలా ఉండబోతుందో.